పేదవాని సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. కాకినాడ రూరల్ ఆటోనగర్ డీజీబీ ఫంక్షన్ హాల్లో పేదలందరికీ ఇళ్లు పట్టాలను పంపిణీ కార్యక్రమం సర్పంచ్ శీలం చిన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. కన్నబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలని గట్టి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల దగ్గరికి చేరవేస్తున్నామని, నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం దాదాపుగా పూర్తి చేశామని అన్నారు. దాదాపుగా సంక్షేమ పథకాలు అన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఇస్తున్నామని, ఈ వాలంటరీ వ్యవస్థను పక్క రాష్ట్రాలు కూడా మొదలు పెడుతున్నారని, దీని ద్వారా మనకు ఎంతో గర్వకారకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేష్, భావనారాయణ స్వామి గుడి చైర్మన్ పుల్లా నారాయణరావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కొన్ని వేల కోట్లు కావాలి కదా, ఎలా సాధ్యమని అడిగారు. మనసుంటే మార్గం ఉంటుంది, ఏదో విధంగా చేయాలి కదా. మళ్ళీ అడిగా, మీరు భూములు కొనాలన్నా కూడా చాలా లిటిగేషన్స్ వస్తాయి అని అడిగితే ఆయన చెప్పాడు, భూములు కొనాలన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు కోర్టులో తగ్గదలు వస్తాయంటే అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఇస్తే వస్తాయి, మనం మార్కెట్ వాల్యూ ఇచ్చి కొనాలని చెప్పి ఆ రోజు భూమి ధర మార్కెట్లో ఎంత ఉందో అంత ఇచ్చి వాళ్ళ వేల ఎకరాలు కొనుగోలు చేస్తారు. ప్రతి ఒక్క లీడర్కి ఆ విధంగా కోరుకుంటున్న లీడర్స్ కూడా అదేవిధంగా పట్టాలు తీసుకున్నందుకు మన గ్రామ ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈరోజు మన సరఫరాల గ్రామాన్ని 18,000 వరకు పట్టాలు ఇచ్చామంటే అదొక ఘనత మన కనబడలేదని చెప్పుకోవాలి. ఎక్కడైనా అలా కూడా 4, 5, 10 రాలేదని చెప్పేసి మీరు కంగపడవద్దు. ఇందులో వేరే రాజకీయ నాయకులు